నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తన కూతురు గ్రాడ్యుయేషన్ గురించి లండన్ పర్యటన కోసం హైకోర్టుకి వెళ్లి మరీ పాస్పోర్ట్ తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు తనకు కావాల్సిన సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటేనే లండన్ పర్యటనకు వెళ్తా అంటున్నారు. మరి దీని వెనక ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, గత 5 ఏళ్లు కూడా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి కొన్ని చేష్టల వల్ల సోషల్ మీడియాలో చాలాసార్లు ట్రెండింగ్లో నిలిచారు సార్. అదే పరిస్థితి ఇప్పుడు వచ్చిందని మనం చెప్పవచ్చు. గత 2 రోజుల క్రితం పండగలో అసలు ప్రభుత్వం 2-3 నెలల్లో కూలిపోతుంది అనే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చినట్లయితే నాకు ఆ ఆఫీసర్ ఉంటేనే నేను లండన్ పర్యటనకు వెళ్తాను అన్నట్టుగా ఆయన బిహేవ్ చేసిందంతా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు సార్. ఎందుకని సార్ లండన్ పర్యటన కోసం హైకోర్టుకి వెళ్ళి మరీ పాస్పోర్ట్ తెచ్చుకున్న ఆయన ఇప్పుడు నాకు ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటేనే నేను లండన్కి వెళ్తాను అనడానికి కారణం ఏమంటారు సార్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనకి రక్షణగా ఏ అధికారి ఉండాలో ఆయనే నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుత్వ అధికారులని. నాకు పలానా అధికారిని అలాట్ చేయాల్సిందే అనే ఒక కంపల్షన్ క్రియేట్ చేస్తున్నాడు, డిక్టేట్ చేస్తున్నాడు టర్మ్స్. లేదు అని అంటే న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతున్నాడు. న్యాయస్థానం దగ్గర కూడా నాకు పలానా అధికారిని కేటాయించేలా మీరు ప్రభుత్వాన్ని ఆదేశించండి అంటున్నాడు. ఇవాళ ఒక ఎమ్మెల్యేకైనా, ఒక ప్రతిపక్ష నాయకుడికైనా, ఒక మంత్రికైనా ఎవరిని రక్షణకి కేటాయించాలనేది ప్రభుత్వ డిస్క్రిప్షన్. వాళ్ళ రక్షణకి రక్షణ సిబ్బందిని కేటాయిస్తారు. కానీ పలానా వ్యక్తినే కేటాయించాలి అని అడగటం ఇక్కడ కొంత సందేహాస్పదం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకి చాలా ప్రివిలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన గమనించుకుంటే తాను ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకొని ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే అనేది మర్చిపోతున్నాడు. ఈ మధ్య ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత, ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు హోదా ఆయనకి దక్కుంటే ఆయన కారు లోపలికి అలౌ చేస్తారు. ఆయనకి ప్రజల అవకాశం ఇవ్వాల. గేట్ నెంబర్ 4 దగ్గర దిగి నడుచుకుంటూ లోపలికి రావాలి. కానీ ఆయన ఏం చేశాడు, నా కారు ఎకాయికిన లోపల వరకు అలౌ చేయండి అని చెప్పని తన ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వం దగ్గరికి రిక్వెస్ట్ పెట్టించాడు. అంటే ఏంటి అర్థం? అక్కడ తనకి లేని అవకాశం కల్పించమని ప్రభుత్వాన్ని బతిమలాడుకున్నాడు. సరే, ప్రభుత్వం కూడా ఇంత ఘన విజయం ప్రజలు ఇచ్చారు, ఓడిపోయి ఉన్నాడు, నిన్నటిదాకా పదవిలో ఉన్నాడు, సరే దిగి నడిచి రావడానికి ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు లేమని చెప్పని సరే పోని కారు తెచ్చుకోమన్నారు లోపలికి. ఆ తర్వాత ఊరకబెట్టినమ్మని నీ ముగ్గురితో పాటు పెట్టమందంట. ఏమన్నాడు తర్వాత? మీ మంత్రుల తర్వాత నాకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలి అన్నాడు. మనం దూకుడు సినిమాలో బ్రహ్మానందం డిమాండ్లు చూస్తుంటాం. నా ఇంట్లో షూటింగ్ జరగాలంటే హీరోకి ఏది పెడతారో నాకు అదే పెట్టాలి, నాకు డైలాగులు సరిగ్గా బలకపోయినా మీరు ఎడిటింగ్లో కవర్ చేసుకోవాలి, ఇట్లా చెప్తుంటాడు కదా. అట్లాగే ఈయన కూడా మంత్రుల తర్వాత నువ్వు ప్రమాణ స్వీకారం చేయాలంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడి హోదా నీకు ఉంటే సాధ్యపడుతుంది. నీకు అది లేదు, నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి, నీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నీ పేరు ఎప్పుడు వస్తే అప్పుడే నువ్వు ప్రమాణ స్వీకారం చేయాలి. మరొకసారి ప్రభుత్వాన్ని అభ్యర్థించుకున్నాడు. సరే పోనీలమ్మని అది కూడా ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు, ఇతనికి లేని అవకాశాలు కల్పించడంతో ఈయన చాలా ఎక్కువగా ఊహించుకుంటా ఉన్నాడు. మళ్ళీ తర్వాత ఏమన్నాడు, స్పీకర్ గారికి లెటర్ రాశాడు, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇస్తేనే నేను శాసనసభ సమావేశాలకు వస్తానని. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని హైకోర్టుకి అప్రోచ్ అయ్యాడు. తర్వాత నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నాడు నాకు ఎంతమంది రక్షణ సిబ్బంది ఉండేవాళ్ళు అంతమంది రక్షణ సిబ్బంది ఇప్పుడు నాకు కావాలి అన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన నాడు ఆయన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అవన్నీ అట్లాగే ఉంచుకున్నాడు. వాటి గురించి ప్రభుత్వానికి రాసే లేఖ ఎల్లప్పిరెడ్డితో రాయించుతున్నాడు. నీ ఇంట్లో ఉన్న ఫర్నిచరు నువ్వు జవాబుదారి, నువ్వు ప్రభుత్వానికి లేఖ రాయాలి. నువ్వు ఎల్లప్పిరెడ్డితో ఎందుకు రాయిస్తావు? ఎల్లప్పిరెడ్డికి ఏం సంబంధం ఇందులో? ఎల్లప్పిరెడ్డి అనే అతను నీ పార్టీ నాయకుడు అయితే అయి ఉండొచ్చు, నీ ఇంటి ఫర్నిచర్కి అతనేమి జీపీఏ హోల్డర్ కాదు. అతను ఎందుకు ఎలా ప్రభుత్వంతో కరస్పాండెన్స్ చేస్తూ ఉన్నాడు? మరి ఒకనాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఆనాటి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు వారే స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాస్తే మరి దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఎన్ని వేధింపులకు గురి చేశావు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నీకు ఇన్ని వెసులుబాట్లు కల్పిస్తూ వస్తున్నాడు. ఆయన ఏమడిగారు? తన ఇంటి పక్కన తనని కలుసుకోవడానికి వస్తున్న ప్రజలను కలుసుకోవటం కోసం
ప్రభుత్వం ద్వారా నిర్మాణం జరిగిన ప్రజావేదికని తన వ్యక్తిగత అవసరాల కోసం కేటాయించమని అడిగారు. ఎక్స్క్లూజివ్గా తనకి లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా తన అవసరాల నిమిత్తం కేటాయించమన్నారు. నువ్వేం చేసావు? దాన్ని కూల్చేసావు. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ కేటాయించాల్సి వస్తుందని చెప్పని కక్షగట్టి దాన్ని ప్రభుత్వ ఆస్తిని నిలువున ధ్వంసం చేసావు. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వ్యవహరించట్లా. అంటే నీకు లేని ప్రివిలేజెస్ నువ్వు డిమాండ్ చేస్తూ ఉన్నావు. ఇవాళ కోర్టుని అప్రోచ్ అయ్యి సో అండ్ సో మహబూబ్ బాషా నాతో అకంపెనీ అయితేనే నేను లండన్ పర్యటనకు పోతా, ఎందుకు మహబూబ్ బాషాని రావాలి నీతో పాటు? అంటే ఏంటి మహబూబ్ బాషా మాత్రమే కల్పించగలిగే అదనపు రక్షణ ఏంటి మీకు? మిగిలిన పోలీస్ సిబ్బంది కల్పించలేని రక్షణ ఏంటి? అంటే ఇక్కడ పోలీస్ సిబ్బందిని అనుమానిస్తున్నావా, అవమానిస్తున్నావా? వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని ఆక్షేపిస్తున్నావా నువ్వు? మహబూబ్ బాషా మాత్రం మీకు రక్షణ కల్పించగలడు అని అంటే మిగిలిన కల్పించలేరనే ఇక్కడ చాలా స్పష్టమవుతుంది. రాజుగారి మొదటి భార్య చాలా మంచిది అని అంటే రెండో భార్య కాదనే. మహబూబ్ బాషానే నీకు రక్షణ కల్పించగలడు అంటే మిగిలిన కల్పించలేరనే. సరే, రేపటి నుంచి నీ పర్యటనలకి ఇక రాష్ట్రంలో ఇంకా మిగిలిన సిబ్బందిని ఎవరిని నియామకం చేయించుకోవద్దు, నీకు రక్షణ కల్పించే బాధ్యత ఇక మిగిలిన సిబ్బందికి సంబంధం లేదు. 56 మందితో ఇప్పుడు Z+ కేటగిరీ రక్షణ కల్పిస్తూ ఉన్నారు నీకు. ఇంకా 56 మందిని కూడా సరెండర్ చేసే ప్రభుత్వానికి నాకు అక్కర్లేదు, మహబూబ్ బాషా ఒకడుంటే చాలని చెప్పని. అంటే మహబూబ్ బాషా ఉంటే నీకు రక్షణ దక్కుతుందనా, లేకపోతే నువ్వు లండన్ పర్యటన మాటున అక్కడ ఎవరెవరిని కలుసుకుంటున్నావు ఏంటి అనే రహస్యాలు బయటికి రాకుండా ఉంటాయనా? అంటే అసలు ఇంటెన్షన్ ఏంటి? ఇవాళ ఊరకరారు మహాత్ములు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఆయన రాజకీయంగా ఎటువంటి అడుగేసినా కూడా దాని వెనక అసలు మతలబేదో ఉంటుంది అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. కాబట్టి వాళ్ళ మహబూబ్ బాషాని డిమాండ్ చేయటం వెనక కూడా మహబూబ్ బాషా పనితీరు పట్ల, మహబూబ్ బాషా తన ఉద్యోగ ధర్మాన్ని, నిబద్ధతని, అంకితభావాన్ని ప్రదర్శిస్తాడని కాదు. మహబూబ్ బాషా జగన్మోహన్ రెడ్డి గారికి లాయలు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రహస్యాలను కాపాడతాడు. ఆ విధమైన నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆయన మీద. మరి ఆ నమ్మకం బలపట్టానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలు ఏంటనేది కూడా ప్రభుత్వం లోతైన విచారణ జరపాలి. ఇవాళ తన ఉద్యోగం తాను చేసుకుంటున్న మహబూబ్ బాషాని ప్రజల్లో అతని పట్ల అనుమానాలు బలపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు ఓహో ఏంటి మహబూబ్ బాషా, ఎందుకు ఇంత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? అంటే గతంలో ఏమేమి పనులు ఇతని ద్వారా చక్కబెట్టుకొని ఉన్నాడు, ఏమేమి రహస్యాలు ఇతను కాపాడాడు, ఇట్లా రకరకాల అనుమానాలు మహబూబ్ బాషా మీద బలపడే పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కాబట్టి ఇతని ఈ పిటిషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వనగూరే ప్రయోజనం ఏంటో తెలియదు, కానీ మహబూబ్ బాషా కెరీర్ని అయితే మాత్రం ప్రశ్నార్థకంగా మార్చాడనేది వాస్తవం. మరి మొత్తానికి లండన్ పర్యటన వెనకాల ఉన్న రహస్యాలు తెలియనివ్వకూడదనే మహబూబ్ బాషాని ఏరుకోరి మరి జగన్మోహన్ రెడ్డి అడిగినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.